దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కూర్చునుండగా, అంటే ఆ సభ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైన విషయము అక్కడ చర్చ జరుగుతోందో గమనించవచ్చు. అటువంటిది జరుగుతుండగా మిరిమిట్లు కొననిద్దరచ్చట ఒరసికొంచరుగచూచి, విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు సభలోంచి బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా, ఆయన్ని తగులుతూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. కానీ వాళ్ళెవరు అన్నది గమనించలేకపోయారు. ఎవరు ఎందుకు గమనించలేకపోయారు అంటే దేవగురువు కూడా గమనించలేకపోయాడు. ఎందుకు గమనించలేకపోయాడంటే వాళ్ళ శరీరముల యొక్క కాంతి అలా ఉంది. ఆ కాంతి కళ్ళు బైర్లు కొమ్మేటట్టుగా చేస్తాం. దాని వలన వాళ్ళెవరో స్పష్టంగా తెలియలేదు. కానీ అది సభా మర్యాదకు అంతరాయం కదా. అంత గొప్ప సభ జరుగుతుంటే అది లక్ష్యమంటారా నిర్లక్ష్యమంటారా? ఇద్దరు మాత్రం అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరములతో ఉన్నవారు బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. అది చూసి మీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయని ఇట్లు ఓయడు అట్టి వారలని బృహస్పతి బ్రహ్మనడిగిన. వాళ్ళెవరు? సభలో అధ్యక్షంలో మీరు కూర్చునున్నారు కదా బ్రహ్మగారు. మీరు కూర్చునుండగా, ఇంత పవిత్రమైన సభ నడుస్తూ ఉండగా, ఇంత గంభీరమైన సభలో మధ్యలో లేచి ఎవరు అలా వెళ్ళింది? ఎవరు అంత కాంతివంతమైన శరీరములతో కదిలి సభ యొక్క దృష్టినంతా పాడు చేసిన వారు? మీరు అధ్యక్షంలో ఉండి ఉపేక్షించకూడదు కదా అని అనడు కదా బృహస్పతి. కానీ సభాపతియే అటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే, దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే, అప్పుడు సభా గౌరవము భంగమవడానికి ఏ కారణం ఏర్పడిందో ఆ కారణమును అనుమతించినటువంటి పాపం సభాపతి ఖాతాలోకి వెడుతుంది కదా. మీరు ఊరుకోరు కదా. కానీ మరి మీరు ఎందుకు అలా ఊరుకున్నారు? వాళ్ళు ఎందుకు అలా ఉరుసుకుంటూ వెడుతున్నారు వాళ్ళిద్దరూ అని బృహస్పతి బ్రహ్మనడిగిన. దేవగురువైనటువంటి బృహస్పతి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగాడు. అతనికి ఇట్లనియా చతురాస్యుడు అదరమున. బ్రహ్మగారు ఏం కోపగించలేదు. చాలా సంతోషిస్తున్నాను ఆదరమున, చాలా ప్రేమతో చాలా గౌరవంతో జవాబు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే బృహస్పతి సభా మర్యాద కోసం పాకులాడాడు. అంతేగాని అక్కడ బ్రహ్మగారిని ఉరుసుకుంటూ వెళ్ళాడని చెప్పి బ్రహ్మగారి మీద ప్రేమ చేతనో ఇంకొకటో కాదు. సభ గౌరవం పోకూడదు, సభా మర్యాద పోకూడదు. ఈ దేశంలో ఒక సభ జరగడం అంటే ఎంత గౌరవాన్ని ఇచ్చేవారో ఆలోచించండి. ఏ సభ అయినా నడుస్తుంటే ఆ సభయందు ఎవరికి అనురక్తి ఉంటుందో, ఆ సభలో జరుగుతున్న విషయాన్ని మనం తెలుసుకుని జీవితాన్ని ఒబ్బిడి చేసుకుందామన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే సభాప్రవేశమునకు అర్హులు. అంతేకాని సభాప్రవేశం అంటే ఏదో కాలక్షేపం కోసం వెళ్ళి కూర్చునేది కాదది. అది పరమ పవిత్రమైనటువంటి విషయం. అటువంటి సభా గౌరవం పోకూడదని ఓ దేవగురువైన బృహస్పతి నువ్వు తాపత్రయపడుతున్నావు. అందుకు కదా నన్ను ప్రశ్న వేశావు. సభ నడుస్తుండగా అలా నడిచిన వాళ్ళెవరు? పైగా అధ్యక్షమునందున్న మిమ్మల్ని వరుసుకుంటూ వెడుతున్నారే అని అడిగావు. ఇది నాకు సంతోషకరం. అందుకని ఆదరమున, ఎంత మంచి విషయం అడిగావోయ్, సభా మర్యాద నిలబెట్టాలని ఎంత తాపత్రయపడ్డావోయ్ అని ఆదరభావంతో ఆయన తపము పెంపును బలశౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చరింతురేయుగమున నరుడు నారాయణుండు అన ప్రసిద్ధికెక్కిన మునులు సుమ్ము. వాళ్ళిద్దరెవరో తెలుసా? వెళ్ళిన వాళ్ళు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నులు. వాళ్ళు గొప్ప బలము కలిగిన వాళ్ళు, గొప్ప కీర్తివంతులు, గొప్ప శౌర్యము కలిగిన వాళ్ళు గొప్ప దర్పము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఎక్కడైనా కదిలారు అంటే ఒక వ్యక్తి యొక్క హితం కోసం కాదు, లోకముల యొక్క హితం కోసం వెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ నరుడు నారాయణుడు అనబడేటటువంటి ఇద్దరు మునులు. వాళ్ళిద్దరూ సమస్త లోకములకు కూడా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కదిలారు అంటే
దాని వెనక ఏదో లోకహితం ఉంది, అందుకు ఎడుతూ ఉంటారు వాళ్ళు. అందుకే నేను ఉపేక్షించాను, అందుకు ఊరుకున్నాను తప్ప అది సభాభంగం చేయడం కోసం సభా మర్యాద తెలియక, సభ గౌరవం తెలియక ఇచ్చ వచ్చినట్టుగా సభ జరుగుతోంది అంటే చాలా చౌకుబారు విషయం కింద తీసుకుని నడిచేటటువంటి వాళ్ళు కారు వాళ్ళు. వాళ్ళు లోకమర్యాద తెలిసిన వాళ్ళు, లోకము యొక్క హితమును అపేక్షించేవాళ్ళు, అటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళ శరీరములు అంత కాంతివంతములు. వాళ్ళు నరుడు నారాయణుడు అనబడేటటువంటి మునులు. ఒకప్పుడు అడిగావు కాబట్టి చెప్తున్నాను, దేవగురువైన బృహస్పతి ఇంద్రుడు వాళ్ళిద్దరినీ ప్రార్థన చేశాడు. శత్రువుల వలన చాలా ఇబ్బంది కలుగుతోంది, ధర్మాన్ని కాపాడడానికి మీరిరువురు నాకు ఉపకరించి ఈ శత్రు బాధని పోగొట్టండి అని ఆయన అలా అడిగితే, ఇంద్రుడు అడిగినప్పుడు ఈ నరుడు నారాయణుడు పౌలోములు కాలకేయులు అనబడేటటువంటి దైత్యులందరినీ కూడా వాళ్ళిద్దరూ వెళ్ళి సంహరించారు. యథార్థమైన మాట చెప్పనా, అది ఒక్కటే తేజస్సు. ఆ ఒక్క తేజస్సు రెండుగా మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఒకడు నరుడు ఒకడు నారాయణుడు అని పిలువబడతారు తప్ప యథార్థమునకు రెండూ కాంతిస్వరూపములే, తత్వత రెండూ సమాన ధర్మములు కలిగినవి. ఒక దీపపు ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతున్నాయనుకోండి, చూడడానికి రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ తత్వమునందు ఆ రెండు జ్యోతులకి ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు. రెండు జ్యోతుల యొక్క ధర్మము సమానముగా ఉంటుంది. రెండు దీపములుగా కనపడిన, రెండు జ్యోతులుగా వెలుగుతున్న తత్వము చేత ఆ రెండూ ఒక్కటిగానే ప్రకాశిస్తున్నట్టుగా యథార్థమునకు వాళ్ళిద్దరూ ఒకటే కాంతి స్వరూపం. కానీ వాళ్ళు రెండుగా విభాగమవుతూ ఉంటారు. అయి లోకముల యొక్క హితాన్ని సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అర్జునుడు కృష్ణుడు అన్న పేరుతో భూలోకమునకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ 60,000 మంది నివాత కవచులనేటటువంటి వారిని జయించి దేవేంద్రుడికి ప్రీతి కల్పించారు. వాళ్ళిద్దరూ 60,000 మందిని జయించారు. అంటే వాళ్ళ శక్తి ఎటువంటిదో నువ్వు ఆలోచించు. అప్పుడు ద్వాపర యుగంలో వాళ్ళు ఒక అద్భుతాన్ని సాధించబోతున్నారు. ధర్మాన్ని సంరక్షించడం కోసం, అధర్మాన్ని మట్టుపెట్టడం కోసం కురుక్షేత్ర భూమి యందు జరిగేటటువంటి ఒక మహాయుద్ధంలో ఇందులో ఒక వెలుగు నారాయణుడన్న పేరు కలిగినటువంటి వాడు కృష్ణుడై సారథి అవుతాడు. రెండవ వాడు నరుడు అర్జునుడన్న పేరుతో రధికుడవుతాడు. ఒక ఆయన రథంలో కూర్చుని ధనస్సు పట్టుకుని బాణములను ప్రయోగిస్తాడు, ఒక ఆయన రథాన్ని నడుపుతాడు. వీళ్ళిద్దరూ ఏ పక్షాన ఉంటారో ఆ పక్షానిది నిస్సందేహమైన గెలుపు. ఎక్కడ ధర్మమున్నదో అక్కడ వాళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి అలా నిలబడ్డారో అక్కడ లోకములన్నీ కట్టకట్టుకుని వచ్చి ఎదురుగా నిలబడినా వాళ్ళని గెలవడం సాధ్యం కాదు. ఇది ఎంతవరకు ఉంటుంది అంటే, సాక్షాత్ హరుడైనా సరే వాళ్ళిద్దరూ అలా బయలుదేరితే ధర్మ సంస్థాపనార్థం వాళ్ళిద్దరు అలా యుద్ధానికి వెడితే వెళ్ళి గెలవలేడు ఎవరు, హరుడు కూడా. అంటే ఇక వాళ్ళ తేజస్సులు ఎటువంటివో, వాళ్ళ పరాక్రమం ఎటువంటిదో, వాళ్ళు ఎంత లోక రక్షణ కొరకు దీక్ష వహించి ఉంటారో నువ్వు ఆలోచించవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూమి మీదకి వెడుతున్నారు. భూమి మీద ధర్మ సంస్థాపన చెయ్యవలసిన అవసరం వచ్చింది. అధర్మాత్ములందరూ కట్టకట్టుకుని కురుక్షేత్ర సంగ్రామ భూమికి వెడుతున్నారు. వాళ్ళిద్దరు ఇటు నిలబడతారో అటే జయం అని ఆనాడు దేవసభలో బ్రహ్మగారి సభలో చెప్పుకున్నారు. సాక్షాత్ బ్రహ్మగారి బృహస్పతితో చెప్పిన మాట. కాబట్టి ఆ నరుడు నారాయణుడు ఇవాళ అర్జునుడు కృష్ణుడుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ రథాన్ని అధిరోహించి కురుక్షేత్ర యుద్ధభూమిలో పాండవ పక్షాన యుద్ధం చేస్తారు. ఎందుకని అంటే అర్జునుడు పాండవులలో అంతర్భాగం, కృష్ణుడు సారథిగా నిలబడతాడు. ఇంకా నీకు ఆశ ఉందా దుర్యోధన? ఇంకా గెలుస్తానని ఆశ ఉందా? గెలవగలనని అనుకుంటున్నావా? ఇంకా దేనికి యుద్ధం చేద్దామని ఆశపడుతున్నావు? ఇప్పటికైనా నీ బుద్ధి మరల్చుకోవా? ఈ కర్ణుడు లాంటి వాళ్ళందరూ గెలుస్తారని ఎలా అనుకుంటున్నావు? కాబట్టి నా మాట విను.
ఇప్పటికైనా నేను చెప్పినటువంటి పరమ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని విరమించు. అంత గొప్ప తేజోమూర్తులు నీ సోదరులు, వాళ్ళని పిలిచి సంధి చేసుకుని రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇవ్వవలసిన రాజ్యం వాళ్ళకిచ్చి వాళ్లతో ప్రేమతో కలిసి జీవనం చెయ్యి. మదినా మాటకొకింతయు బెదరవు, అకార్యంబునందు ప్రియము కలిగి ఉండుదు. కౌరవులకు కాలము తిదియో కాకిట్టి గర్వితుని ఏమందున్. ఓ దుర్యోధన, నీ యందు ప్రధానమైనటువంటి అవగుణములు కొన్ని ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు? భీష్ముడు మాట్లాడుతున్నాడు. భీష్ముడు మాట్లాడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన ఏవి అవగుణములు సర్వనాశనమైపోవడానికి కారణములని దుర్యోధనుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడో అవి జరిగిన కథ అని మనం అనుకోకూడదు. దానికి భారతానికి పంచమవేద స్థాయిని కల్పించిన మహాపురుషుడు భీష్ముడు. ఆయన చెప్తున్నాడు అంటే అటువంటి అవగుణములు మన యందేమైనా ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలి. మదినా మాటకొకింతయు బెదరవు. పెద్దలైనటువంటి వారు దాని జోలికి వెళ్ళకు, అది మంచిది కాదు అని చెప్తే దాని జోలికి వెళ్లకుండా ఉండడానికి మనసులో ఒక భయం ఉండాలి. భయం మంచిది కాదు. మనిషిని భయంతో బ్రతకండి అని చెప్పకూడదు. కానీ పెద్దల పట్ల భయంతో ఉండండి, శాస్త్రం పట్ల భయంతో ఉండండి, ధర్మం పట్ల భయంతో ఉండండి, దైవం పట్ల భయంతో ఉండండి, గురువుల పట్ల భయంతో ఉండండి అని ఒక మాట చెప్తే దాని యందు నిజంగా ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. ఆ భయం ఉండడం ఆరోగ్యవంతం. ఎందుకని అంటే, నేను ఈ పని చేస్తే పరమేశ్వరుడు అంగీకరిస్తాడా? భగవంతుడు ఒప్పుకుంటాడా? మా గురువు గారికి తెలిస్తే ఒప్పుకుంటారా? నీ చెయ్యొచ్చా ఇలాంటి పని అని భయపడి మానేశాడు. ఇప్పుడు పిరికివాడంటారా మీరు? కాదు, అది ఆరోగ్యవంతమైన భయం. ఆ భయం ఎక్కడుంటుందో అటువంటి వాడు వృద్ధిలోకి వస్తాడు. దుర్యోధన, ఇవాళ నీ యందు ఉన్నటువంటి చాలా పెద్ద లోపం ఏమిటంటే నీకు అసలు అటువంటి భయం లేదు. పెద్దల పట్ల వినయం, పెద్దల పట్ల గౌరవం, అసలు దేని పట్లనైనా ఓ మర్యాద ఉండడం మనిషి జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. అంతేకాని అన్నిటిలోనూ నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి, నాకు వాడు చెప్పడం ఏమిటి అని చెప్ప అహంకారానికి పోతే నాకన్నా తెలిసిన్నవాడెవరు? నాకు ఆయన చెప్పడం ఏమిటి? అసలు ఆయన చెప్పవలసిన అవసరం నాకేమిటి? నీ చెప్పింది ఆయన వినాలి కానీ అన్న భావనే మనసులో పాతుకుపోయి ఉందనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు అనడం సర్వకల్ల. మనిషి జీవితంలో మార్పు అన్న మాటకు అర్థం ఏంటంటే, పెద్దలు చెప్పినది సారవంతమైన మాట అని తిరుగులేని సత్యంగా అంగీకరించి ఆ వినయంతో ప్రవర్తించగలగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.